అవుతుందనే దాని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా ఆయన ఐపాక్ టీమ్‌తో ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారు. ఒకసారి వినిపిద్దాం. Last time out of 175, 151 itself is a tall number. 175. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will get to surpass 151, we will surpass 175. ఈయన ఇంకా ఇక్కడ 151కి ఎక్కువ వస్తాయి, 22 ఎంపీలకి ఎక్కువ వస్తాయి అన్నారు కానీ 25, 175 అనలేదు కానీ రీచ్ అవుతాం అన్నట్టుగా. కానీ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. పోలింగ్ తర్వాత కూడా, పోలింగ్ శాతం పెరిగిన తర్వాత కూడా. ఏంటి ఈయనలో ధీమాను ఎలా చూడాలి? ఓడిపోతారని ఎవరు అనరు, కానీ ఓటింగ్ శాతం పెరిగిందంటే అధికార పక్షానికి థ్రెట్టే కదా అనేది ఒక ఫీలింగ్. ఇప్పుడు ఒక ఫార్ములా 2 రోళ్ళు 4, 2 3 6 ఇది మనకి ఎకనామిక్స్ చదవక్కర్లేదు, గణాంకాలు ఇది గుడింతాలు తెలిసిన ప్రతి ఒక్కడికి తెలిసింది. కానీ రాజకీయాల్లో 2 రోళ్ళు 22 అవ్వచ్చు, 2 ఒకట్లు 0 అవ్వచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఒకే ఫార్ములా ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఇంట్లోనే నలుగురికి 4 మనస్తత్వాలు ఉంటాయి. ఇక ప్రజల్లో కోట్ల మనస్తత్వాలు. ఎవరిది ఎలా జడ్జి చేస్తారు ప్రాక్టికల్గా? ఇక్కడ బేసిక్గా